గోపీనాథ్ బోర్డోలోయ్, జూన్ 6, 1890, ఆగస్టు 5, 1950, ఒక రాజకీయ నాయకుడు మరియు భారత స్వాతంత్ర్య కార్యకర్త మరియు రాజకీయ నాయకుడు. అతను 1946 నుండి 1950 వరకు అస్సాం యొక్క 1వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అతను ఈశాన్య సరిహద్దు గిరిజన ప్రాంతాలకు చైర్మన్ మరియు అస్సాం మినహాయించబడ్డాడు మరియు పాక్షికంగా మినహాయించబడిన ప్రాంతాల సబ్ కమిటీ. అతను రాజకీయ సాధనంగా అహింస అనే గాంధీ సిద్ధాంతాన్ని అనుసరించాడు. అస్సాం మరియు దాని ప్రజల పట్ల అతని నిస్వార్థ అంకితభావం కారణంగా, అప్పటి అస్సాం గవర్నర్ జయరాం దాస్ దౌలత్రం అతనికి లోకప్రియ, అందరూ ఇష్టపడేవారు బిరుదును ప్రదానం చేశారు. ప్రారంభ జీవితం మరియు విద్య. గోపీనాథ్ బోర్డోలోయ్ జూన్ 6, 1890న రాహాలో జన్మించారు. అతని తండ్రి బుద్ధేశ్వర్ బోర్డోలోయ్ మరియు తల్లి ప్రణేశ్వరి బోర్డోలోయి. అతను కేవలం 12 సంవత్సరాల వయస్సులో తన తల్లిని కోల్పోయాడు. అతను 1907లో మెట్రిక్యులేషన్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత కాటన్ కాలేజీలో, అప్పుడు కలకత్తా విశ్వవిద్యాలయం యొక్క అనుబంధ కళాశాల, ఇప్పుడు ప్రత్యేక స్వయంప్రతిపత్త విశ్వవిద్యాలయం, లో చేరాడు. అతను 1వ డివిజన్లో ఐఏ ఉత్తీర్ణత సాధించాడు. 1909లో ప్రఖ్యాత స్కాటిష్ చర్చి కళాశాలలో, కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కూడా ఉంది, అడ్మిషన్ పొంది 1911లో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత 1914లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి మా ఉత్తీర్ణత సాధించాడు. అతను 3 సంవత్సరాలు న్యాయశాస్త్రం అభ్యసించాడు, కానీ కూర్చోకుండానే గౌహతికి తిరిగి వచ్చాడు. చివరి పరీక్షలో. ఆ తర్వాత తరుణ్ రామ్ ఫుకాన్ అభ్యర్థన మేరకు సోనారాం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా తాత్కాలిక ఉద్యోగంలో చేరాడు. ఆ కాలంలో, అతను లా పరీక్షలో కూర్చుని ఉత్తీర్ణుడయ్యాడు మరియు 1917లో గౌహతిలో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. రాజకీయ జీవితం. అస్సాం అసోసియేషన్ ఆ కాలంలో అస్సాం యొక్క ఏకైక రాజకీయ సంస్థ. అస్సాం కాంగ్రెస్ 1921లో భారత జాతీయ కాంగ్రెస్ శాఖగా ఏర్పడింది. ఆ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్లో వాలంటీర్గా చేరడంతో గోపీనాథ్ బోర్డోలోయ్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం వల్ల 1922లో అరెస్టు చేయబడ్డాడు మరియు 1 సంవత్సరం జైలులో ఉంచబడ్డాడు. చౌరీ చౌరా సంఘటన తర్వాత ఉద్యమం విరమించబడినప్పుడు, అతను న్యాయవాద వృత్తికి తిరిగి వెళ్ళాడు. 1930 నుండి 1933 వరకు, అతను అన్ని రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నాడు మరియు గౌహతి మునిసిపల్ బోర్డ్ మరియు లోకల్ బోర్డ్ సభ్యుడైన తర్వాత వివిధ సామాజిక కార్యక్రమాలలో నిమగ్నమయ్యాడు. అదనంగా, అతను అస్సాంకు ప్రత్యేక విశ్వవిద్యాలయం మరియు హైకోర్టును నిరంతరం డిమాండ్ చేస్తున్నాడు. 1935లో బ్రిటిష్ ఇండియాను ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వ చట్టం రూపొందించబడింది. కాంగ్రెస్ 1936లో ప్రాంతీయ అసెంబ్లీ ఎన్నికలలో పాల్గొనాలని నిర్ణయించుకుంది. వారు 38 సీట్లు గెలుచుకుని, అసెంబ్లీలో మెజారిటీతో పార్టీగా అవతరించారు, అయితే మంత్రులు మరియు మంత్రివర్గం యొక్క అధికారాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన సందేహాస్పద చట్టం కారణంగా, వారు బదులుగా ప్రతిపక్ష పార్టీగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ప్రతిపక్ష నేతగా గోపీనాథ్ బోర్డోలోయ్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ మినహా ఇతర పార్టీల మద్దతుతో ఎన్డీ సాదుల్లా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అస్సాం ప్రాథమిక సమస్యలపై ప్రభుత్వానికి అవగాహన లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు లభించింది. మడ్. సదుల్లా క్యాబినెట్ మంత్రులు సెప్టెంబరు 1938లో రాజీనామా చేశారు. గవర్నర్ గోపీనాథ్ బోర్డోలోయ్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించారు మరియు తదనుగుణంగా వారు సెప్టెంబర్ 21న ప్రమాణ స్వీకారం చేశారు. గోపీనాథ్ బోర్డోలోయ్ అవిభక్త అస్సాం ముఖ్యమంత్రి కావడానికి కారణాలు అతని రాజకీయ పరాక్రమం, అద్భుతమైన వ్యక్తిత్వం, నిజాయితీ మరియు ప్రవర్తన అతని సహచరులను మాత్రమే కాకుండా వివిధ వర్గాల ప్రజలను కూడా ఆకర్షించాయి.
కాంగ్రెస్ తన సామర్థ్యం మరియు తెలివితేటల వల్ల అస్సాంలో శక్తివంతమైన రాజకీయ పార్టీగా గుర్తింపు పొందింది. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన విరాళాలు ప్రధానంగా భూమి పన్నును నిలిపివేయడం, వలస వచ్చిన ముస్లింలకు స్థానిక ప్రజల హక్కును కాపాడేందుకు భూములు ఇవ్వడం ఆపివేయడం మొదలైనవి. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో కొత్త ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగలేదు. మోహన్ దాస్ కె. గాంధీ విజ్ఞప్తి మేరకు గోపీనాథ్ బోర్డోలోయ్ క్యాబినెట్ 1940లో రాజీనామా చేసింది. అతను డిసెంబర్ 1940లో మళ్లీ అరెస్టయ్యాడు. అయినప్పటికీ, అనారోగ్యం కారణంగా జైలులో 1 సంవత్సరం పూర్తి కాకముందే విడుదలయ్యాడు. 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైనప్పుడు, కాంగ్రెస్ పార్టీని చట్టవిరుద్ధంగా ప్రకటించి నాయకులందరినీ అరెస్టు చేశారు. ఈలోగా, మడ్. సదుల్లా రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి సహాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్లీ మతపరమైన కార్యకలాపాల్లో మునిగిపోయాడు. గోపీనాథ్ బోర్డోలోయ్ 1944లో జైలు నుండి విడుదలయ్యాడు మరియు అతను వెంటనే ఇతర నాయకుల సహాయంతో ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం ప్రారంభించాడు. అనంతరం ఎన్.డి. సాదుల్లా విషయాలను చర్చించేందుకు ముందుకొచ్చారు. రాజకీయ ఖైదీలందరినీ తక్షణమే విడుదల చేయడం, ఊరేగింపు లేదా సమావేశాలపై నిషేధాన్ని తొలగించడం, వలస వచ్చిన ముస్లింల పునరావాస ప్రక్రియను సరిదిద్దడం మొదలైన వాటితో కూడిన ఒప్పందం కుదిరింది. జూలై 1945లో, బ్రిటిష్ వారు కేంద్ర మరియు ప్రాంతీయ ఎన్నికలను నిర్వహించిన తర్వాత భారతదేశానికి కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలని తమ నిర్ణయాన్ని ప్రకటించారు. 1946లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ కూడా పాల్గొంది మరియు 108కి 61 సీట్లతో అసెంబ్లీలో ప్రధాన పార్టీగా అవతరించింది. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు మరియు గోపీనాథ్ బోర్డోలోయ్ ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి అయ్యారు. క్యాబినెట్ కమిషన్ మరియు బోర్డోలోయ్ పాత్ర. భారతదేశం యొక్క 1991 స్టాంపుపై బోర్డోలోయ్ భారత స్వాతంత్ర్యం కోసం డిమాండ్లను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1946 క్యాబినెట్ మిషన్ను ఏర్పాటు చేసింది. సభ్యులు సిమ్లా మరియు ఢిల్లీలో కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్లతో సమావేశాలు నిర్వహించారు. మూడవ గ్రూపులో అస్సాం మరియు బెంగాల్లతో రాజ్యాంగ సంస్థను ఏర్పాటు చేయడానికి అభ్యర్థులను ఎంపిక చేయడానికి వారి ప్రణాళికలో రాష్ట్రాలను 3 వర్గాలుగా విభజించారు. బెంగాల్తో పోల్చితే స్థానిక ప్రజాప్రతినిధులు మైనారిటీలుగా మారడం వల్ల ఈ ప్రణాళికలో అస్సాంకు అరిష్ట సంకేతం ఉందని గోపీనాథ్ బోర్డోలోయ్ గ్రహించారు. అది అస్సాం ప్రజల హక్కులకు విధ్వంసకరం. అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గ్రూపింగ్ ప్రణాళికకు వ్యతిరేకంగా వెళ్లాలని నిర్ణయించింది. గోపీనాథ్ బోర్డోలోయ్ భారత జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, క్యాబినెట్ కమిటీ మరియు వైస్రాయ్తో మాట్లాడుతూ అస్సాం ప్రతినిధులు అస్సాం రాజ్యాంగాన్ని స్వయంగా ఏర్పాటు చేస్తారని మరియు సమూహంలో చేరాలా వద్దా అని నిర్ణయించుకుంటారు. తదనంతరం, క్యాబినెట్ కమిషన్ ప్రతి రాష్ట్రానికి గ్రూపింగ్ తప్పనిసరి అని ప్రకటించింది మరియు వారు కోరుకుంటే వారు తర్వాత సమూహం నుండి వైదొలగవచ్చు. ఇది పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. బోర్డోలోయ్ భారత జాతీయ కాంగ్రెస్ నేతలతో చర్చించి ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత అస్సాం కాంగ్రెస్ కమిటీతో కలిసి అస్సాంలో సామూహిక ఆందోళనలు ప్రారంభించాలని నిర్ణయించారు. దీని తర్వాత మాత్రమే, భారత జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించాలని వారికి సూచించింది. తరువాత, అసెంబ్లీ సభ్యులు ఒక వర్కింగ్ ఫార్ములాను సూచించారు, దీనిలో అస్సాం నుండి 10 మంది ప్రతినిధులు ఏ సమూహంలో చేరకుండా వారి స్వంత రాజ్యాంగాన్ని ఏర్పరుస్తారు మరియు భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి జాతీయ కమిటీతో విలీనం చేస్తారు. 1947లో లార్డ్ మౌంట్ బాటన్ కొత్త వైస్రాయ్గా బాధ్యతలు చేపట్టారు. ముస్లిం లీగ్, కాంగ్రెస్, మహాత్మా గాంధీలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. గ్రూపులుగా కాకుండా శాశ్వత పరిష్కారంగా విభజనకు పూనుకోవాలని నిర్ణయించుకున్నారు. భారతదేశం మరియు పాకిస్తాన్ ప్రత్యేక స్వతంత్ర దేశాలుగా మారాయి. ఆ విధంగా,
తూర్పు పాకిస్తాన్లో చేర్చబడే అస్సాం భవిష్యత్తును సురక్షితం చేయడంలో గోపీనాథ్ బోర్డోలోయ్ ప్రధాన పాత్ర పోషించారు. ముఖ్యమంత్రిగా సహకారం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, అతను ఒక వైపు చైనా మరియు మరోవైపు పాకిస్తాన్కు వ్యతిరేకంగా అస్సాం సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్తో కలిసి పనిచేశాడు. విభజన తర్వాత విస్తృతమైన హింస మరియు బెదిరింపుల కారణంగా తూర్పు పాకిస్తాన్ నుండి పారిపోయిన లక్షలాది మంది హిందూ శరణార్థులకు పునరావాసం కల్పించడంలో కూడా అతను సహాయం చేశాడు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యంపై 1971 యుద్ధం వరకు అస్సాంను సురక్షితంగా మరియు ప్రగతిశీలంగా ఉంచిన మత సామరస్యం, ప్రజాస్వామ్యం మరియు స్థిరత్వానికి అతని పని పునాదిగా నిలిచింది. గౌహతి యూనివర్సిటీ, అస్సాం హైకోర్టు, అస్సాం మెడికల్ కాలేజీ, అస్సాం వెటర్నరీ కాలేజీ మొదలైనవాటిని స్థాపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. గోపీనాథ్ బోర్డోలోయ్ కూడా ప్రతిభావంతులైన రచయిత. జైల్లో ఉన్నప్పుడే అన్నశక్తియోగ్, శ్రీరామచంద్ర, హజ్రత్ మహ్మద్, బుద్ధదేవ్ వంటి అనేక పుస్తకాలు రాశారు. తన జీవితాంతం గాంధేయ సిద్ధాంతాలను తీవ్రంగా విశ్వసించేవాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ సాదాసీదా జీవితాన్ని గడిపారు. ఆయన 1950 ఆగస్టు 5న మరణించారు. అవార్డులు మరియు గుర్తింపు. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 1999లో మరణానంతరం అతనికి భారతరత్నను ప్రదానం చేశారు. బోర్డోలోయ్ యొక్క జీవిత, పరిమాణ విగ్రహాన్ని అక్టోబర్ 1, 2002న పార్లమెంట్ హౌస్ లో భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆవిష్కరించారు. సూచనలు. గోపీనాథ్ బోర్డోలోయ్, జూన్ 6, 1890, ఆగస్టు 5, 1950, ఒక రాజకీయ నాయకుడు మరియు భారత స్వాతంత్ర్య కార్యకర్త మరియు రాజకీయ నాయకుడు. అతను 1946 నుండి 1950 వరకు అస్సాం యొక్క 1వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అతను ఈశాన్య సరిహద్దు గిరిజన ప్రాంతాలకు చైర్మన్ మరియు అస్సాం మినహాయించబడ్డాడు మరియు పాక్షికంగా మినహాయించబడిన ప్రాంతాల సబ్ కమిటీ. అతను రాజకీయ సాధనంగా అహింస అనే గాంధీ సిద్ధాంతాన్ని అనుసరించాడు. అస్సాం మరియు దాని ప్రజల పట్ల అతని నిస్వార్థ అంకితభావం కారణంగా, అప్పటి అస్సాం గవర్నర్ జయరాం దాస్ దౌలత్రం అతనికి లోకప్రియ, అందరూ ఇష్టపడేవారు బిరుదును ప్రదానం చేశారు. ప్రారంభ జీవితం మరియు విద్య. గోపీనాథ్ బోర్డోలోయ్ జూన్ 6, 1890న రాహాలో జన్మించారు. అతని తండ్రి బుద్ధేశ్వర్ బోర్డోలోయ్ మరియు తల్లి ప్రణేశ్వరి బోర్డోలోయి. అతను కేవలం 12 సంవత్సరాల వయస్సులో తన తల్లిని కోల్పోయాడు. అతను 1907లో మెట్రిక్యులేషన్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత కాటన్ కాలేజీలో, అప్పుడు కలకత్తా విశ్వవిద్యాలయం యొక్క అనుబంధ కళాశాల, ఇప్పుడు ప్రత్యేక స్వయంప్రతిపత్త విశ్వవిద్యాలయం, లో చేరాడు. అతను 1వ డివిజన్లో ఐఏ ఉత్తీర్ణత సాధించాడు. 1909లో ప్రఖ్యాత స్కాటిష్ చర్చి కళాశాలలో, కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కూడా ఉంది, అడ్మిషన్ పొంది 1911లో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత 1914లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి మా ఉత్తీర్ణత సాధించాడు. అతను 3 సంవత్సరాలు న్యాయశాస్త్రం అభ్యసించాడు, కానీ కూర్చోకుండానే గౌహతికి తిరిగి వచ్చాడు. చివరి పరీక్షలో. ఆ తర్వాత తరుణ్ రామ్ ఫుకాన్ అభ్యర్థన మేరకు సోనారాం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా తాత్కాలిక ఉద్యోగంలో చేరాడు. ఆ కాలంలో, అతను లా పరీక్షలో కూర్చుని ఉత్తీర్ణుడయ్యాడు మరియు 1917లో గౌహతిలో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. రాజకీయ జీవితం. అస్సాం అసోసియేషన్ ఆ కాలంలో అస్సాం యొక్క ఏకైక రాజకీయ సంస్థ. అస్సాం కాంగ్రెస్ 1921లో భారత జాతీయ కాంగ్రెస్ శాఖగా ఏర్పడింది. ఆ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్లో వాలంటీర్గా చేరడంతో గోపీనాథ్ బోర్డోలోయ్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం వల్ల 1922లో అరెస్టు చేయబడ్డాడు మరియు 1 సంవత్సరం జైలులో ఉంచబడ్డాడు. చౌరీ చౌరా సంఘటన తర్వాత ఉద్యమం విరమించబడినప్పుడు,
అతను న్యాయవాద వృత్తికి తిరిగి వెళ్ళాడు. 1930 నుండి 1933 వరకు, అతను అన్ని రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నాడు మరియు గౌహతి మునిసిపల్ బోర్డ్ మరియు లోకల్ బోర్డ్ సభ్యుడైన తర్వాత వివిధ సామాజిక కార్యక్రమాలలో నిమగ్నమయ్యాడు. అదనంగా, అతను అస్సాంకు ప్రత్యేక విశ్వవిద్యాలయం మరియు హైకోర్టును నిరంతరం డిమాండ్ చేస్తున్నాడు. 1935లో బ్రిటిష్ ఇండియాను ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వ చట్టం రూపొందించబడింది. కాంగ్రెస్ 1936లో ప్రాంతీయ అసెంబ్లీ ఎన్నికలలో పాల్గొనాలని నిర్ణయించుకుంది. వారు 38 సీట్లు గెలుచుకుని, అసెంబ్లీలో మెజారిటీతో పార్టీగా అవతరించారు. అయితే మంత్రులు మరియు మంత్రివర్గం యొక్క అధికారాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన సందేహాస్పద చట్టం కారణంగా, వారు బదులుగా ప్రతిపక్ష పార్టీగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ప్రతిపక్ష నేతగా గోపీనాథ్ బోర్డోలోయ్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ మినహా ఇతర పార్టీల మద్దతుతో ఎన్డీ సాదుల్లా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అస్సాం ప్రాథమిక సమస్యలపై ప్రభుత్వానికి అవగాహన లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు లభించింది. మడ్. సదుల్లా క్యాబినెట్ మంత్రులు సెప్టెంబరు 1938లో రాజీనామా చేశారు. గవర్నర్ గోపీనాథ్ బోర్డోలోయ్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించారు మరియు తదనుగుణంగా వారు సెప్టెంబర్ 21న ప్రమాణ స్వీకారం చేశారు. గోపీనాథ్ బోర్డోలోయ్ అవిభక్త అస్సాం ముఖ్యమంత్రి కావడానికి కారణాలు అతని రాజకీయ పరాక్రమం, అద్భుతమైన వ్యక్తిత్వం, నిజాయితీ మరియు ప్రవర్తన అతని సహచరులను మాత్రమే కాకుండా వివిధ వర్గాల ప్రజలను కూడా ఆకర్షించాయి. కాంగ్రెస్ తన సామర్థ్యం మరియు తెలివితేటల వల్ల అస్సాంలో శక్తివంతమైన రాజకీయ పార్టీగా గుర్తింపు పొందింది. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన విరాళాలు ప్రధానంగా భూమి పన్నును నిలిపివేయడం, వలస వచ్చిన ముస్లింలకు స్థానిక ప్రజల హక్కును కాపాడేందుకు భూములు ఇవ్వడం ఆపివేయడం మొదలైనవి. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో కొత్త ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగలేదు. మోహన్ దాస్ కె. గాంధీ విజ్ఞప్తి మేరకు గోపీనాథ్ బోర్డోలోయ్ క్యాబినెట్ 1940లో రాజీనామా చేసింది. అతను డిసెంబర్ 1940లో మళ్లీ అరెస్టయ్యాడు. అయినప్పటికీ, అనారోగ్యం కారణంగా జైలులో 1 సంవత్సరం పూర్తి కాకముందే విడుదలయ్యాడు. 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైనప్పుడు, కాంగ్రెస్ పార్టీని చట్టవిరుద్ధంగా ప్రకటించి నాయకులందరినీ అరెస్టు చేశారు. ఈలోగా, మడ్. సదుల్లా రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి సహాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్లీ మతపరమైన కార్యకలాపాల్లో మునిగిపోయాడు. గోపీనాథ్ బోర్డోలోయ్ 1944లో జైలు నుండి విడుదలయ్యాడు మరియు అతను వెంటనే ఇతర నాయకుల సహాయంతో ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం ప్రారంభించాడు. అనంతరం ఎన్డీ సాదుల్లా విషయాలను చర్చించేందుకు ముందుకొచ్చారు. రాజకీయ ఖైదీలందరినీ తక్షణమే విడుదల చేయడం, ఊరేగింపు లేదా సమావేశాలపై నిషేధాన్ని తొలగించడం, వలస వచ్చిన ముస్లింల పునరావాస ప్రక్రియను సరిదిద్దడం మొదలైన వాటితో కూడిన ఒప్పందం కుదిరింది. జూలై 1945లో, బ్రిటిష్ వారు కేంద్ర మరియు ప్రాంతీయ ఎన్నికలను నిర్వహించిన తర్వాత భారతదేశానికి కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలని తమ నిర్ణయాన్ని ప్రకటించారు. 1946లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ కూడా పాల్గొంది మరియు 108కి 61 సీట్లతో అసెంబ్లీలో ప్రధాన పార్టీగా అవతరించింది. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు మరియు గోపీనాథ్ బోర్డోలోయ్ ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి అయ్యారు. క్యాబినెట్ కమిషన్ మరియు బోర్డోలోయ్ పాత్ర. భారతదేశం యొక్క 1991 స్టాంపుపై బోర్డోలోయ్ భారత స్వాతంత్ర్యం కోసం డిమాండ్లను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1946 క్యాబినెట్ మిషన్ను ఏర్పాటు చేసింది. సభ్యులు సిమ్లా మరియు ఢిల్లీలో కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్లతో సమావేశాలు నిర్వహించారు. మూడవ గ్రూపులో అస్సాం మరియు బెంగాల్లతో రాజ్యాంగ సంస్థను ఏర్పాటు చేయడానికి అభ్యర్థులను ఎంపిక చేయడానికి వారి ప్రణాళికలో రాష్ట్రాలను 3 వర్గాలుగా విభజించారు.
బెంగాల్తో పోల్చితే స్థానిక ప్రజాప్రతినిధులు మైనారిటీలుగా మారడం వల్ల ఈ ప్రణాళికలో అస్సాంకు అరిష్ట సంకేతం ఉందని గోపీనాథ్ బోర్డోలోయ్ గ్రహించారు. అది అస్సాం ప్రజల హక్కులకు విధ్వంసకరం. అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గ్రూపింగ్ ప్రణాళికకు వ్యతిరేకంగా వెళ్లాలని నిర్ణయించింది. గోపీనాథ్ బోర్డోలోయ్ భారత జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, క్యాబినెట్ కమిటీ మరియు వైస్రాయ్తో మాట్లాడుతూ అస్సాం ప్రతినిధులు అస్సాం రాజ్యాంగాన్ని స్వయంగా ఏర్పాటు చేస్తారని మరియు సమూహంలో చేరాలా వద్దా అని నిర్ణయించుకుంటారు. తదనంతరం, క్యాబినెట్ కమిషన్ ప్రతి రాష్ట్రానికి గ్రూపింగ్ తప్పనిసరి అని ప్రకటించింది మరియు వారు కోరుకుంటే వారు తర్వాత సమూహం నుండి వైదొలగవచ్చు. ఇది పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. బోర్డోలోయ్ భారత జాతీయ కాంగ్రెస్ నేతలతో చర్చించి ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత అస్సాం కాంగ్రెస్ కమిటీతో కలిసి అస్సాంలో సామూహిక ఆందోళనలు ప్రారంభించాలని నిర్ణయించారు. దీని తర్వాత మాత్రమే, భారత జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించాలని వారికి సూచించింది. తరువాత, అసెంబ్లీ సభ్యులు ఒక వర్కింగ్ ఫార్ములాను సూచించారు. దీనిలో అస్సాం నుండి 10 మంది ప్రతినిధులు ఏ సమూహంలో చేరకుండా వారి స్వంత రాజ్యాంగాన్ని ఏర్పరుస్తారు మరియు భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి జాతీయ కమిటీతో విలీనం చేస్తారు. 1947లో లార్డ్ మౌంట్ బాటన్ కొత్త వైస్రాయ్గా బాధ్యతలు చేపట్టారు. ముస్లిం లీగ్, కాంగ్రెస్, మహాత్మా గాంధీలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. గ్రూపులుగా కాకుండా శాశ్వత పరిష్కారంగా విభజనకు పూనుకోవాలని నిర్ణయించుకున్నారు. భారతదేశం మరియు పాకిస్తాన్ ప్రత్యేక స్వతంత్ర దేశాలుగా మారాయి. ఆ విధంగా, తూర్పు పాకిస్తాన్లో చేర్చబడే అస్సాం భవిష్యత్తును సురక్షితం చేయడంలో గోపీనాథ్ బోర్డోలోయ్ ప్రధాన పాత్ర పోషించారు. ముఖ్యమంత్రిగా సహకారం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, అతను ఒక వైపు చైనా మరియు మరోవైపు పాకిస్తాన్కు వ్యతిరేకంగా అస్సాం సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్తో కలిసి పనిచేశాడు. విభజన తర్వాత విస్తృతమైన హింస మరియు బెదిరింపుల కారణంగా తూర్పు పాకిస్తాన్ నుండి పారిపోయిన లక్షలాది మంది హిందూ శరణార్థులకు పునరావాసం కల్పించడంలో కూడా అతను సహాయం చేశాడు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యంపై 1971 యుద్ధం వరకు అస్సాంను సురక్షితంగా మరియు ప్రగతిశీలంగా ఉంచిన మత సామరస్యం, ప్రజాస్వామ్యం మరియు స్థిరత్వానికి అతని పని పునాదిగా నిలిచింది. గౌహతి యూనివర్సిటీ, అస్సాం హైకోర్టు, అస్సాం మెడికల్ కాలేజీ, అస్సాం వెటర్నరీ కాలేజీ మొదలైనవాటిని స్థాపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. గోపీనాథ్ బోర్డోలోయ్ కూడా ప్రతిభావంతులైన రచయిత. జైల్లో ఉన్నప్పుడే అన్నశక్తియోగ్, శ్రీరామచంద్ర, హజ్రత్ మహ్మద్, బుద్ధదేవ్ వంటి అనేక పుస్తకాలు రాశారు. తన జీవితాంతం గాంధేయ సిద్ధాంతాలను తీవ్రంగా విశ్వసించేవాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ సాదాసీదా జీవితాన్ని గడిపారు. ఆయన 1950 ఆగస్టు 5న మరణించారు. అవార్డులు మరియు గుర్తింపు. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 1999లో మరణానంతరం అతనికి భారతరత్నను ప్రదానం చేశారు. బోర్డోలోయ్ యొక్క జీవిత, పరిమాణ విగ్రహాన్ని అక్టోబర్ 1, 2002న పార్లమెంట్ హౌస్ లో భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆవిష్కరించారు.